ఉమ్మడి జిల్లాలో పులుల సంచారంతో రైతులు కూలీలు ఆందోళన చెందుతున్నారు. పులులకు ఎటువంటి అపాయం తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం స్థానికులను కలవరపెడతా ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత 4 రోజుల నుంచి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద పులులు అయితే సంచరిస్తున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద పులులు సంచరిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం పెద్ద పులుల సంచారం అయితే గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా రాత్రి సమయంలో మహబూబ్ ఘాట్ వద్ద కూడా వాహనాల దారులకు అయితే పెద్ద పులి తరాసపడడం కూడా జరిగింది. దీంతో కూడా అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పెద్ద పులులకు సంబంధించి కూడా సంరక్షణ కోసం కూడా అన్ని చర్యలు చేపడుతున్నట్లు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కోటపల్లి, వేమనపల్లి అటవీ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా తిరియన్ అటవీ ప్రాంతం, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బోతులో కూడా 2 ఆవులపై కూడా పెద్ద పులి దాడి చేసి హతమార్చినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని కూడా ఏదైతే మహబూబ్ ఘాట్ నుండి వాహనదారులకు తారసపడ్డటువంటి పెద్ద పులి ఇక మరో రోజు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గాయిదపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఆవాసం కోసం కూడా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి కూడా 4 పెద్ద పులులతో పాటు 2 చిరుత పులులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కూడా వాటి సంరక్షణ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే కూడా పులుల సంరక్షణ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే గతంలోనే పులుల వేటాడి కూడా కేసులు నమోదైనటువంటి అటవీ శాఖ వేటగాళ్లను కూడా ఏదైతే కౌన్సిలింగ్ పిలిపించి కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. పులులకు కావచ్చు, అటవీ జంతువులకు కావచ్చు హాని తలపెడితే ఖచ్చితంగా కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే వేటగాళ్లను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే పెద్ద పులుల సంచారం ఉన్నది వాటికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి విషయంలో కూడా అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే పెద్ద పులులు సంచరిస్తున్నాయనే విషయాలు తెలుసుకోవడానికి కూడా పెద్ద పులుల కోసం కూడా ప్రత్యేక ట్రాకర్స్ కూడా నియమించి కూడా వాటి యొక్క ఏదైతే సంచారాన్ని కూడా పూర్తిగా కూడా కనుక్కుంటున్నటువంటి పరిస్థితి. వాటికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఏ గ్రామాల సమీపంలో కూడా పులులు సంచరిస్తున్నాయి ఆ గ్రామస్తులను కూడా అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే అటవీ ప్రాంతానికి ఇటు ఆవులను కావచ్చు కానీ వంట చెరుకు కోసం కూడా వెళ్ళొద్దు, వెళితే కూడా పులి దాడి చేసే అవకాశాలు ఉంటాయన్నట్టు కూడా ఏదైతే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక రైతు కూలీలు కూడా మొత్తం కూడా ఎటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అటవీ సమీప గ్రామాల ప్రజలు కావచ్చు, రైతు కూలీలు కూడా ఏదైతే పనులకు వెళ్ళేటప్పుడు కూడా గుంపులుగా వెళ్ళాలంటే కూడా ఇప్పటికే కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కావచ్చు, అదేవిధంగా కూడా పులుల సంరక్షణ కూడా అటవీ శాఖ అధికారులు అయితే పూర్తిగా కూడా అనేక చర్యలు చేపట్టినైతే మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.